ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. అందరికీ శుభ ఆదివారము. ఇది నా నిత్య పూజ అండి. ఈరోజు నా పూజా గదిని ఒక చిన్న పూజా గది టూర్ అనుకోండి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీరు రోజు చూస్తున్నదే నా పూజలు, కానీ నేను పూజా గదిలో ఏమేమి పెట్టుకున్నానో చూపిద్దామని చేశానండి. నేను ఇలా పూజా గదిలో చిన్నగా సింపుల్గా ఏర్పాటు చేసుకున్నాను. మాది రెంట్ హౌస్ కాబట్టి చిన్న పూజా గది ఇచ్చారు. దాన్ని నేను ఇలా చిన్నగా అందంగా అలంకరించుకున్నానండి. ముందుగా ఇక్కడ స్వామివారి గోవిందనామాలు వేసుకున్నాను పసుపు కుంకుమతో. సో ప్లాస్టిక్ది కూడా అంటించుకోవచ్చు, లేదా స్టిక్కర్ కూడా అంటించుకోవచ్చు, కానీ నాకు ఇలా పసుపు కుంకుమతో పెట్టుకోవాలి అనిపించింది. నేను ఇది పూజా రోజు శుభ్రం చేసేటప్పుడల్లా శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టుకుంటుంటానండి. అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా స్టాండ్లో పెట్టించుకున్నాను. తర్వాత ఇది కాశీ నుంచి మా నైబర్స్ కాశీకి వెళ్తే నా కోసం తెచ్చిచ్చారండి రుద్రాక్షలు, స్వామివారి ఫోటో అవన్నీ. సో అవన్నీ నేను ఇలాగ ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని పూజా మందిరంలోనే ఉంచేసుకున్నానండి. అలాగే ఈ కృష్ణుల వారు అయితే నాకు మా ఆఫీస్లో నేను ట్రాన్స్ఫర్ అయి వస్తుంటే మా కొలీగ్స్ అయితే ఇచ్చారండి. సో ఇది రాతితో చేసింది, ప్లాస్టిక్ అయితే కాదండి, రాతితో చేసింది. చాలా బరువు కూడా ఉంటుంది. సో ఇది నాకు నచ్చి ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకుందామంటే ఎక్కడన్నా పొరపాటున మా బాబు చిన్న బాబు కదండి, ఎక్కడన్నా కాలు మీద వేసుకుంటాడేమో అని భయం వేసి సో పూజ రూమ్లోనే పెట్టుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి పటం, నేను రోజు పూజించుకునే పటాలన్నీ వెంకటేశ్వర స్వామి. అలాగే ఇక్కడ శివపరివారం పెట్టుకుందాం అనుకుంటున్నాను, అమ్మవారు, అలాగే పంచాయతనము, సాయిబాబా, అన్నపూర్ణాదేవి, కార్యసిద్ధి హనుమాన్. నేను చెప్పాను కదండి కార్యసిద్ధి హనుమాన్ దీక్షలో ఉన్నానని, 16 రోజుల దీక్షలో ఉన్నానని, అందుకని కార్యసిద్ధి హనుమాన్ తెచ్చిపెట్టుకున్నాను. వాళ్ళు ఫోటో ఇస్తారు కదండి మనం వెళ్ళినప్పుడు, ఆ ఫోటో. అలాగే ఈమె మా ఊరు గ్రామదేవత అండి, తాళమ్మ. ఈమె గురించి నేను ఒక స్పెషల్ వీడియో అయితే మీకోసం చేస్తాను. మాది నెల్లూరు జిల్లా గూడూరు, అమ్మగారు వాళ్ళది. సో అక్కడ గ్రామదేవత తాళమ్మ. సో ఆమె ఫోటో అండి, ఇది ఎప్పుడు ఖచ్చితంగా నాతో పాటు ఉంటుంది. నాకు చాలా నమ్మకం మా ఊరు గ్రామదేవత తాళమ్మ అమ్మవారు. అలాగే లలితాదేవి, ఇక్కడ లలితాదేవికి నేను పసుపు కుంకుమ పెట్టుకుంటాను. అలాగే ఈ చిన్న వెండి కాయిన్ మా పిన్ని గారు అయితే ఇచ్చారండి. పువ్వు ఉండేది, అమ్మవారి దగ్గర పువ్వు వెండితో పెట్టుకోమని చెప్పి, సో దాన్ని అలాగే ఉంచేసుకున్నాను పూజా మందిరంలోనే. ఇది అమ్మగారి గ్రామదేవతను మాత్రమే పెట్టుకున్నాము, అత్తగారింటి గ్రామదేవతను పెట్టుకోలేదని అడుగుతారేమో అండి. సో నాకు ఆ ఫోటో అయితే దొరకలేదు. మా అత్తగారింటి గ్రామదేవత సన్యాసమ్మ అమ్మవారు, ఆమె ఫోటో నాకు దొరకలేదు కాబట్టి నేను ఎప్పుడు ఇలా పూజా మందిరంలో సన్యాసమ్మ అని రాసుకొని పసుపు కుంకుమతో ఆమె బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటానండి. సో మనము ఏ దేవుడిని పూజించినా ముందుగా మన కులదేవతని, మన గ్రామదేవతని ఖచ్చితంగా పూజ చేసుకోవాలి కదండి. అందుకోసం నేను సన్యాసమ్మ అలాగే తాళమ్మ ఫోటోలు కానీ ఇలా పేరు కానీ ఎప్పుడు పెట్టుకో ఉంటానండి పూజా మందిరంలో. సో ఇది నా చిన్న పూజా మందిరము. నేను పూజా మందిరాన్ని ఇలా చిన్నగా అందంగా అలంకరించుకున్నాను. రోజు నా శక్తి కొద్దీ పూలు నైవేద్యము పెట్టి పూజించుకుంటాను, దీపం వెలిగించి. అలాగే ఒక చిన్న నాకు మా స్నేహితురాలకి ఈ మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ గురించి చెప్పాలని ఈ వీడియో, ఒక చిన్న సంభాషణ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. నేను మొన్న ఒక వీడియోలో నా పూజా గదిని చూపిస్తూ పూజా గదిలో మ్యాక్సిమం న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పాను కదండి. దానికి మా స్నేహితురాలైతే, ఏమి నువ్వు పూలు తెచ్చే వాళ్ళ కోసం ప్రమోషన్ చేస్తున్నావా అని అడిగిందండి. సో నేను పూల వాళ్ళకి ప్రమోషన్ చేయట్లేదు, వాళ్ళ డిమాండ్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే మన పూజా మందిరము న్యాచురల్గా ఇలా స్వచ్ఛంగా అందంగా ఉండేలా చూసుకోండి. ఏ ప్లాస్టిక్ని వాటిని ఎంకరేజ్ చేయొద్దు. అలాగే మనము ఏవైతే పూజ చేసుకుంటామో అవి ఆ ఫోటోలు ఆ మూర్తులు మాత్రమే ఉంచుకోండి. మ్యాక్సిమం మన శక్తికి మించి పూజలు చేయొద్దు. ముఖ్యంగా పూజని భక్తితో శ్రద్ధతో చేయండి.
పూజని పనిలాగా చేసుకోవద్దు, పనిని పెంచుకోవద్దు. చాలా చిన్నగా ఇలా అందంగా అలంకరించుకొని పూజా గదిని మనం చూసినా ఆహ్లాదంగా అనిపించాలి. మన ఇంటికి ఎవరన్నా వచ్చి చూసినా వాళ్ళకి ఆహ్లాదంగా అనిపించాలండి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి.